హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఇన్బాక్స్ ప్రైమరీ మెనూలో మనకి ఇన్బాక్స్ అని, స్టేర్డ్ అని, స్నూజ్డ్ అని, సెంట్, అలాగే డ్రాఫ్ట్స్, తర్వాత చూసినట్లయితే మనకి ఇంపార్టెంట్, ఆల్ మెయిల్, ఈ విధంగా బై డిఫాల్ట్గా వచ్చినాయి మనకి ఇవన్నీ కూడా. తర్వాత నాది చూసుకున్నట్టయితే నాది ఇక్కడ చూడండి, చాలా లేబుల్స్ క్రియేట్ చేసి పెట్టాను. ఆ లేబుల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. సో ఇన్బాక్స్లో మనం ఎన్నైతే అంటే ప్రైమరీలో సోషల్ ప్రమోషన్స్ కాకుండా ప్రైమరీలో ఎన్నైతే మెయిల్స్ ఉన్నాయో ఆ మెయిల్స్లో మనకి అన్రీడ్ మెయిల్స్ ఎన్నైతే ఉన్నాయో అవి ఇక్కడ కనపడుతున్నాయి. చూడండి, ఇది అండ్ ఫ్రమ్ అంటే బోల్డ్గా కూడా కనపడుతుంది. సో దాన్ని రీడ్ చేసిన తర్వాత మనకి అన్రీడ్ మెసేజెస్ పోతున్నాయి. సో ఓన్లీ ప్రైమరీకి సంబంధించిన మెయిల్స్ ఏవైతే రీడ్ చేయకుండా ఉన్నామో అవి మాత్రమే కనపడుతున్నాయి. ఇక్కడ చూడండి, నాకు ప్రైమరీలో నాకు ఇక్కడ 3 అన్రీడ్ మెయిల్స్ ఉన్నాయి కాబట్టి 3 అన్రీడ్ మెయిల్స్ మనకి ఇక్కడ కనపడుతున్నాయి. తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే స్టేర్డ్ అని ఉంది. స్టేర్డ్ అంటే స్టేర్డ్ మెసేజెస్ అంటే స్టార్డ్ మెసేజెస్ మనకేమీ లేవు. అంటే మనకి ఏదైనా ఒక మెయిల్ వచ్చినప్పుడు ఆ మెయిల్ మనకి ఇంపార్టెంట్ అనుకున్నాం అనుకోండి, దాన్ని ఇక్కడ మనం ఇదిగోండి ఈ విధంగా కలర్ వస్తుంది. ఓకే, ఈ విధంగా కలర్ వచ్చినట్టుని స్టేర్డ్ ఇంపార్టెంట్గా పెట్టుకుంటాం, స్టార్డ్గా ఇంపార్టెంట్గా పెట్టుకుంటాం. మనం కూర్చోండి, స్టార్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఏదైతే స్టార్ట్ చేసామో ఆ మెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ఇక్కడ చూడండి, నేను స్టేర్డ్ ఎన్ని పెట్టుకున్నానో చూడండి, స్టేర్డ్ మెసేజెస్ అన్ని కూడా కనపడుతున్నాయి నాకు. ఇక్కడ మనకి స్టేర్డ్లో డిఫరెంట్ కలర్స్ కూడా మనం వాడుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఒక్కటే కలర్ కనపడుతుంది. కానీ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో ఇక్కడ మనకి సెట్టింగ్స్ గేర్ ఐకాన్ ఉంది కదా, ఆ గేర్ ఐకాన్లోకి వెళ్ళి ఇక్కడ మనకి నాట్ ఇన్ యూజ్ అని చెప్పి స్టార్స్ దగ్గర నాట్ ఇన్ యూజ్ అని చెప్తుంది కదా, వీటిని మీరు ఇలా డ్రాగ్ చేసుకోండి. ఓకే, కొన్నిటిని నేను పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు చూడండి, మనకి ఇన్బాక్స్లోకి వెళ్తే సేవ్ చేద్దాము, సేవ్ చేంజెస్. ఇప్పుడు మనకి ఇన్బాక్స్లో ఇప్పుడు ఈ మెసేజ్ నాకు చాలా ఇంపార్టెంట్, తర్వాత నేను చూద్దాం అనుకుంటున్నాను. అలాంటప్పుడు 2-3 సార్లు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇదిగోండి ఈ సింబల్ తోటి నేను పెట్టుకున్నాను. ఇలా సింబల్ తోటి ఉన్నాయన్నీ కూడా నేను తర్వాత రీడ్ చేయాల్సిన మెసేజెస్. ఒకవేళ కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, కంప్లీట్ చేసిన మెసేజ్ టిక్ మార్క్, గ్రీన్ టిక్ మార్క్ ఉంటుంది. మీరు ఈ విధంగా ఎన్ని ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని మనం వాడుకోవచ్చు. సెట్టింగ్స్లో ఓకే, స్టార్డ్ కలర్స్ అన్ని కూడా మీరు పెట్టుకోండి. ఇక్కడ గ్రీన్. సో మీరు పెట్టుకునేటప్పుడు మీకు ఐడియా ఉండాలి ఏ మెసేజ్కి ఏ స్టార్ మీరు యూజ్ చేసుకుంటున్నారు అనేది. తర్వాత సో మ్యాక్సిమం పేజ్ సైజ్ వచ్చేసి ప్రతి పేజ్లోనే 50 మెయిల్స్ ఉంటాయి. లేదు 100 మెయిల్స్ మనకి ఇక్కడ 100 మెయిల్స్ డిస్ప్లే కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి 1/50 అని కనపడుతుంది కదా, లేదు 1/నాకు 100 కనపడాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇది నా పర్సనల్ ఈమెయిల్. సెట్టింగ్స్లో 50 కన్వర్జేషన్స్ పర్ పేజ్ బదులు నేను 100 కన్వర్షన్స్ పర్ పేజ్ పెట్టుకుంటున్నాను. చూడండి, మీకు ఇన్బాక్స్లో అప్పుడు సో 100 మెయిల్స్ ఇన్బాక్స్లో ఫస్ట్ పేజ్లోనే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది.